ఇప్పుడు మా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈ 37వ వార్డులో నేను ఈ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జిగా 37వ వార్డులో జరుగుతుంది. ఇది ఈ లోకేష్ గారు లోకేష్ మన ఉలవలంక లోకేష్ గారి వార్డు ఇది. ఈ వార్డు ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం అందరూ అనుకుని మేము చేయడం జరిగింది. మొక్కలతో పాటు ఈ రైతు బజార్లో ఎక్కడ రాజమండ్రిలో ఉన్న రైతు బజార్లో అంతా కూడా ఈ ప్లాస్టిక్ నివారించే ఉద్దేశంతో ఈ కన్నీ బ్యాగ్స్ కూడా ప్రతి రైతు బజార్లో కూడా బ్యాగ్స్ అవి పంచిపెట్టడం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పంచిపెట్టడం జరిగింది. ఆల్రెడీ చాలా వాటిల్లో పంచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం ఇవాళ పాల్గొంటున్నారు. ఈ పాల్గొని ఈ సందర్భంగా కేక్ కటింగ్ అలాగే అందరూ కూడా మనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్ని వార్డుల నుంచి కూడా ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యారు. కాబట్టి మా రాజమండ్రి ప్రజల తరఫున అందరి తరఫున కూడా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతున్న లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి కోరుకొండ రోడ్ లో గ్రీన్ సిక్స్ కార్యక్రమం సుమారు ఒక 50 చెట్లు నాటడం జరుగుతుందండి. ఆయన పుట్టినరోజు గుర్తుగా. సో ఇటువంటి పర్వదినాన మా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి రాజమండ్రి ప్రజానీకం తరపున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్మిస్టా కష్టపడతా, అలాగే విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా, రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని అనేక దేశాలు వెళ్ళి అనేక కంపెనీలతో కమిట్మెంట్ అయ్యి రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేస్తున్నందుకు వారికి మరెన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని భగవంతుడు వారికి ఆయుర్వేదాలు ఇచ్చి ఇంకా మంచి పొజిషన్ తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిని తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా రాజమండ్రి సిటీ నియోజకవర్గం శ్రీ యాదిరెడ్డి వాసుబాబు గారి నేతృత్వంలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజును ఒక సేవా కార్యక్రమంలో జరగాలనేటువంటి ఆలోచనతోటి అనేక సేవా కార్యక్రమాలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే విద్య మరియు ఐటీ శాఖ విధి విధానాలు ముందుకు వెళ్ళటంలోని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూసుకుపోతా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా యొక్క భవిష్యత్తు నాయకులు ఆ భగవంతుడి ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తూ అనేక సంక్షేమాలు రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి రాజమండ్రి సిటీ నియోజకవర్గం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం ఫ్యూచర్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దబోయే మా యువ నాయకులు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి రాజమండ్రి మహిళా శక్తి టీం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఐటీ శాఖ మంత్రులు, యువగళం నాయకులు, మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ నారా బాబు. ఐటీ శాఖ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి ప్రజానీకం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి అలాగే యువగల రథసారథులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అలాగే యువగల నాయకుడు మరి తెలుగుదేశానికి ముఖ్య నాయకుడిగా ఉన్న నారా లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా పేరు దొంగ నాగమణి, రాజమండ్రి సిటీ నగర ఉపాధ్యక్షురాలిని. మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మరియు యువగలం హీరో
ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు తులి పద్మావతి అండి. నేను పిఎంకే డైరెక్టర్ని. ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే అంగరంగ వైభవంగా మా మహిళలందరం చేసుకుంటున్నాము. అది కూడా సంబరాలతో కాకుండా పబ్లిక్ ఉపయోగపడే సర్వీసులు చేస్తూ మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామండి. మా మహిళలందరూ కలిసి ఆయన నేటి తరం గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ఇదిగా ఆలోచిస్తున్నారు. ఆయన ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. కానేటి కృపామణి, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మా నారా లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, యువగలం దళమెత్తిన మా నారా లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎండి అహ్మద్ నిసా అండి నా పేరు. నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా మైనార్టీ తరపు నుంచి. నా పేరు సింహ నాగమణి అండి, 40వ వార్డు ఎస్ కార్పొరేటర్ని. నారా చంద్రబాబు గారు ఏకైక కుమారు నారా లోకేష్ గారు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీనాయుడు అండి. లోకేష్ గారికి మా మహిళలందరూ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి లోకేష్ గారికి. యువకుడు, ఉత్సాహవంతుడు, యంగ్ డైనమిక్ హీరో అయినటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పూర్తి శాయశక్తిగా కృషి చేస్తారని ఖచ్చితంగా కూడా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆయన వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. యువనేత, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలని, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుస్సు ఇచ్చి ఐదు ఆరోగ్యాలతో ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి చేసేలాగా నిరుద్యోగులకు ఎన్నో 20 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. మరి దానికోసం ఈ రోజున కూడా అనేక దేశ విదేశాలకు తిరిగి మరి లక్షలాది మంది కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నందుకు ఆయన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకులు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఒక రాష్ట్రంలో మొత్తం అంతా కూడా లోకేష్ బర్త్డే అంటే రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అలాగే అన్ని రకాల కూడా సేవలు చేస్తూ అందరినీ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తులో కలిగేలాగా ఆయనకి ఇంకా ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర సెట్టిబల్జర్ కార్పొరేషన్ చైర్మన్ కురుపూడి సత్యబాబు. డిసెంబర్ 19, 2025 నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, క్రాకర్స్ కాల్చొద్దు, ర్యాలీలు పెట్టద్దు, ఆడంబరాలకి దూరంగా ఉండండి, ప్రజలకి చేరువుగా ఉండండి అన్నది ఆయన నాకు తెలియచేసిన అంశం. అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనడానికి అది ఒక ఉదాహరణతో పాటు, ఈరోజు రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మాకొక దిక్సూచి, ఐటీ విద్యాశాఖ మంత్రి, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి పుట్టినరోజు నాడు అని అంటే, అందుబాటులో ఉన్నాడు అని అంటే ఆయన లక్షలాదిగా తరలి వస్తారు. కానీ కుటుంబానికైనా సరే టైం ఇచ్చారనంటే కుటుంబాన్ని కూడా వదిలేసి డావోస్ లో రాష్ట్ర ఒక భవిష్యత్తు కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాల అవకాశం కల్పించేయాలనే ఒక సంకల్పంతో ఆయన అక్కడ ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడే మా స్నేహితులు ఒకరు, ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయి ఉన్నాను నేను,
ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, రాక్షసుడి కింద పనిచేశాడయ్యా బాబా ఆయన అని చెప్తా ఉన్నాడు నా స్నేహితుడు. ఎముకలు కొరిగే చలిలో గడ్డగట్టే అలాంటి పరిస్థితుల్లో ఆ గడ్డ మీద పెట్టుబడుల వేటలోని లోకేష్ గారు పనిచేసిన విధానాన్ని హర్షించాలి, అభినందించాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాంటి ఒక వ్యక్తికి పుట్టినరోజులు వేడుకలు అంటే ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము కూడా చెయ్యాలని ఈరోజు మొదటగా మా వాళ్ళు తీసుకుంది నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ ని నిర్మూలించాలి అని అనుకుంటే అది ఒక రాత్రికో లేకపోతే ఒక రోజులోనో ఒక నెలలోనో అవ్వదు, నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున జూట్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ రైతు బజార్లో మా నాయకులందరూ ఉదయం 6 గంటల నుంచే చేసి లోకేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ప్రజల్లో జరుపుకొని ఈరోజు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. 6 రైతు బజార్లో కూడా సుమారు 1500 నుంచి 2000 జూట్ బ్యాగ్స్ పంపిణీ చేయడంతో పాటు ప్రజలకు తెలియజేశారు ప్లాస్టిక్ వల్ల ఈ నగరానికి కలుగుతున్న సమస్యలు. మేజర్ డ్రైన్స్ ను మనం ఎప్పుడైనా సరే డీసిల్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు ఏంటి అంటే 70 నుంచి 80% ప్లాస్టిక్. గోదావరి ఘాట్స్ ని పరిరక్షించే కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చే వ్యర్థాలు ఏంట్రా అంటే ప్లాస్టిక్. ఆ వాడకం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి ఊడిపడింది కాదు కదా, మనం వాడుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు చేసే కార్యక్రమంలోని రాత్రికి రాత్రి అయితే అద్భుతాలు రావు, కానీ మా వంతుగా ఈ రోజున బాధ్యతతో లోకేష్ గారు ఒక స్ఫూర్తితో ఈ రోజున సే నో టు ప్లాస్టిక్ అనే కార్యక్రమం తీసుకున్నాం. మేము ఇదే విధంగా కార్యక్రమం సే నో టు డ్రగ్స్ కూడా తీసుకున్నాం, విజయవంతమయ్యాం. విద్యా సంస్థలో స్టూడెంట్స్ తో మీటింగ్స్ పెడతా ఉన్నాం, వారు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఈగిల్ టీం వారితో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే లోకేష్ గారు చెప్పిన మాట, తల్లికి చెప్పుకోలేని విషయాలు ఏది కూడా చేయకూడదు అన్నదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, మరి ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇది మా వ్యక్తిత్వాలు. దీంతో పాటు గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి అనే ఒక కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మొక్కలు కాదు నాటేది, చెట్లు. సుమారు ఒక 20-25 అడుగులు ఉన్న చెట్లు నాటుతా ఉన్నాం. అలాంటి చెట్లు అయితే ఎంతటి కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కోగలుగుతాయి, త్వరగా ఎదగలుగుతాయి. మనం ఏదైతే రాజమహేంద్రవరానికి ఒక గ్రీన్ కవర్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నామో ఆ గ్రీన్ కవర్ ని ఈ చెట్లు నాటడం ద్వారా చేయగలుగుతున్నాం అని కూడా తెలియజేస్తూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 60 మొక్కలు నాటాం, చెట్లు నాటాం. ఈరోజు సుమారు 80 చెట్లు నాటడమే కాదు, ప్రతి చెట్టు దగ్గర కూడా ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు అన్నది కూడా రికార్డెడ్ గా ఒక బుక్ లో పెట్టుకొని ఆ బాధ్యత అంతా కూడా నా సోదరుడు మాటూరు సిద్ధు గారు వారి యొక్క స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పడం కూడా జరిగింది. వారే పర్యవేక్షిస్తా ఉన్నారు, వారే ఏ చెట్టు ఎవరికి బాధ్యత ఇవ్వాలన్నది చూస్తా ఉన్నారు. మేము ఈ రోజున బాధ్యతతో వచ్చి ఒక మంచి కార్యక్రమం లోకేష్ గారు పుట్టినరోజు నాడు చెయ్యాలని వచ్చేమే తప్ప కష్టమంతా వాళ్ళదే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు లోకేష్ గారు ఒక ఆలోచన విధానం, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా తయారయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించే విధానం, ఈరోజు ఆయన్ని ఒక బ్రాండ్ అందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు నాడు అందరి దగ్గర కూడా సిడిపి కామన్ డిస్ప్లే పిక్చర్ చూశాను, ప్రతి దాని కింద ఒకటే ఉంది, చీఫ్ జాబ్ క్రియేటర్. అంటే ఉద్యోగాలకి క్రియేట్ చేసే ఒక కార్యక్రమానికి బాస్ కింద నా బాస్ తయారవుతున్నాడు అంటే ఎంత గర్వకారణం అది. మాటలు అనేక మంది చెప్తారు, గతంలో చూసాం, ఎముకలు వణికిపోయే చలి, స్నానం కూడా చేయరు అని మాట్లాడే మనుషులను కూడా చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఆయన అంతటి చలిలో కూడా ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్ కి నడుచుకుంటూ వెళ్తూ చెప్పాలంటే వేటాడాడు, పెట్టుబడుల్లో వేటాడాడు ఆయన. పక్క రాష్ట్రాలన్నీ కదులుతా ఉన్నాయి. ఈరోజు రిపిల్ ఎఫెక్ట్ అంటాం. భారతదేశానికి వచ్చే ప్రైవేట్ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ తీసుకున్న మరుక్షణం తమిళనాడు పరిగెడతా ఉంది, కేరళ పరిగెడతా ఉంది, కర్ణాటక పరిగెడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు పెట్టుబడులన్నీ వెళ్ళిపోతున్నాయని పరిగెడుతున్నారు వాళ్ళందరూ. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ పెట్టుబడులన్నీ కూడా దశా దిశ నిర్దేశించుకుంటూ వెళ్తా ఉన్న
మా యువ నాయకుడు లోకేష్ గారు అని కూడా తెలియజేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకటే, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మీ అందరూ కూడా పనిచేస్తా ఉన్నాం. ఆయన మనసులో మాట ఎప్పుడు కూడా కార్యకర్తలే బాస్, కార్యకర్తలే సుప్రీం. ఆ గౌరవం తగ్గేటట్లు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దేవుని కోరుతా ఉన్నాం, మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏది ఆశించకుండా. పక్కనే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయం, ఆ సాక్షిగా చెప్తా ఉన్నాం, అన్న బాగుండాలి, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలు అక్కర్లా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వాటి వెనకాల పాకులాడలేదు, పరిగెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని కోరుకున్నాడు, కార్యకర్తలను కుటుంబంగా కోరుకున్నాడు. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చేయడం అన్నది అసాధ్యం. అది నేను పొలిటికల్ గా ఏదో ఒక సినిమాటిక్ గా డైలాగ్ చెప్పేయడం అంటే చెప్పేయగలుగుతాను. ప్లాస్టిక్ అన్నది రేపటి నుంచి సీజ్ అని నేను అనొచ్చు, కానీ ఇవి జరగవు. ఇది ఓవర్ నైట్ అవ్వదు, కానీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి.